ఫ్రెండ్స్, భవిష్యత్తులో అంతా మంచి జరిగితే చాలా సంతోషం. కానీ మన భవిష్యత్తు అలా ఉండబోవడం లేదని ప్రకృతి వైపరీత్యాలు, ఊహించని విపత్తులు, కొత్త తరహా వ్యాధులు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తాయని అంచనాలున్నాయి. అయితే ఇదేం ప్రజలను భయపెట్టడానికి, మభ్యపెట్టి తమ పబ్బం గడుపుకోవడానికి చెప్పడం లేదు. ప్రకృతి మానవాళికి చేస్తున్న హెచ్చరికలు అని గ్రహించుకోవడం, అందుకు ప్రతిగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పాటించడం ప్రధానం. అసలేం జరగొచ్చో తెలిస్తే జాగ్రత్తలు పడ్డం చెయ్యొచ్చు కదా, అందుకు తగిన ముందస్తు సమాచారం ఉండాలి కదా అనుకుంటారు. భారతదేశంలో ఇలాంటి భవిష్యవాణిని ప్రకటిస్తున్న పుస్తకం ఒకటుంది. దాని పేరు ఒడియా భాషలో భవిష్య మాలిక. రానున్న ఉపద్రవాలు, వాటికి పరిష్కారాలు ఇందులో ఉన్నాయి. ఇది 21వ శతాబ్దం. విజ్ఞాన శాస్త్రం రోదశలోకి దూసుకుపోతున్న కాలం. భవిష్యత్తు చెప్పే జోస్యపు పుస్తకాల మీద నమ్మకం ఉండాల మనిషికి. అవేవో కాలక్షేపానికి రాసే రాతలా లేక నిక్కమైన హెచ్చరికలా అన్నది తెలిసేదెలా అని సందిగ్ధం ఉంటుంది. మరి అది సహజమే, ఎందుకంటే అందులోని హెచ్చరికలు నిజమయ్యాయి. భవిష్యమాలిక పుస్తకంలో రాబోయే